డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐఎమ్ డాక్టర్ అను చౌదరి, ఆయుర్వేద స్పెషలిస్ట్ అండ్ ఫ్యామిలీ కోచ్. మనం సొసైటీలో చాలా మంది ఈ జబ్బు లేదు అని అనుకుంటున్నారండి. ఎందుకంటే మేము చిన్నపిల్లలు ఆ టైంలో పులిరాజాకి ఎయిడ్స్ వచ్చింది అని చెప్పి బోర్డ్స్ పెట్టారు. కానీ ఇప్పుడు ఏంటంటే తీసేశారు. లైక్ ఎందుకు తీసేశారు అంటే ఆ బోర్డ్స్ చూసి చాలా మంది భయపడుతున్నారు. ఉన్న వాళ్ళని ఇళ్ళలో నుంచి బయటికి పంపేస్తున్నారు అని చెప్పి లైక్ సూసైడ్స్ చేసుకోవడం, వెళ్ళి కాలువల్లో దూకేయడం ఇలా జరిగింది చాలా గ్రామీణ ప్రాంతాల సైడ్. సో అందుకని చెప్పి గవర్నమెంట్ అవన్నీ రిమూవ్ చేయించారు. ఎందుకంటే ప్రజలను ఇబ్బంది పెట్టేవి కూడా గవర్నమెంట్ చేయరు కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ లేక ఇదనేది ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అయింది, హెచ్ఐవి అనేది. అసలు ఈ హెచ్ఐవి ఎలా వస్తుంది, దీనికి సిమ్టమ్స్ ఏంటి, దీన్ని మనం న్యాచురల్గా ఆయుర్వేదంలో ఎలా క్యూర్ చేసుకోవాలని చెప్పి ఈరోజు మనం మాట్లాడుకుందామండి. సో ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో ఎఫిషియన్సీ వైరస్. సో ఈ హెచ్ఐవి అనేది లైక్ ఎలా వస్తుంది అని మనం చెప్పుకుంటే, అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్సెస్ వల్ల, ఏంటంటే అక్రమ సంబంధాల వల్ల, లైక్ ఏంటంటే కొంతమంది విచ్చలవిడి జీవితం గడిపే వ్యక్తులు ఉంటారు. సో వాళ్ళకి ఇవి ఎక్కువగా వస్తూ ఉంటుంటాయి. అండ్ కొంతమందికి బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే రక్త మార్పిడి, ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీస్ అప్పుడు కానీ ఇలా ఏంటంటే బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకళ్ళకి చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలోనైనా రావచ్చు. ఇప్పుడు లేదులేండి ఆ సిచ్యువేషను. ఎందుకంటే ఇప్పుడు అన్ని పక్కా ల్యాబ్లో టెస్టులు చేయించిన తర్వాతనే బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి చిన్నపిల్లలకు చూసుకుంటే బ్రెస్ట్ మిల్క్ తల్లి గినక హెచ్ఐవి ఉంటే, సో అదే మిల్క్ బేబీ తీసుకోవడం వల్ల కూడా హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి లాలాజలం. ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళ గినక హెచ్ఐవి ఉంటే వాళ్ళు నోట్లో నమిలి చిన్నపిల్లలకి డైజెస్ట్ అవ్వదని చెప్పి కొంతమంది పెద్దవాళ్ళు పెడుతూ ఉంటారండి. సో అలా పెట్టడం వల్ల ఏమవుద్ది అంటే లాలాజలం ద్వారా కూడా వస్తుంది. లాస్ట్ ఒక వీడియోలో కామెంట్ పెట్టారు, లాలాజలం ద్వారా రాదు కదండి అని. పెద్దవాళ్ళకైతే రాదండి, ఎందుకంటే పెద్దవాళ్ళలో ఇమ్యూన్ సెల్స్ బాగుంటాయి. సో చిన్నపిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లలకి అంత ఎక్కువగా ఇమ్యూనిటీ సెల్స్ ఉండవు. సో వాళ్ళకి ఏ చిన్నదైనా కూడా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుద్ది డిసీజ్. సో అందుకని చెప్పి చిన్నపిల్లలకైతే పెట్టకండి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి టాటూస్. అసలు టాటూస్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. తిన్నా తినకపోయినా టాటూ మాత్రం ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. సో ఈ టాటూస్ అనేవి మీ ఇష్టం, అది మీరు టాటూస్ వేయించుకుంటే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే టాటూ వేయించుకునే పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఫస్ట్ మీరు టాటూస్కి వెళ్ళినప్పుడు మీకు ఎవరైతే టాటూ పొడుస్తారో ఆ పర్సన్ని మీరు ఒక క్వశ్చన్ అడగండి. ఏంటంటే నీడిల్ కొత్తదా కాదా, ఫ్రెష్ నీడిల్ యూజ్ చేస్తున్నారా లేదా, ఇది ఒక్కటి తెలుసుకొని మీరు ఆ నీడిల్తో వేయించుకోండి. ఎందుకంటే మీ మంచి కోసం మేము ఈ అవేర్నెస్ కోసం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మందికి ఇలా టాటూస్ ద్వారా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా అయితే వస్తుందండి. అండ్ ఇది వచ్చిన తర్వాత బాడీలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అని మనం మాట్లాడుకుందాం. లైక్ ఏంటంటే కొంతమందికి బాడీలో ఇమ్యూనిటీని బట్టి సిమ్టమ్స్ ఉంటాయండి. ఏమంటారంటే కొంతమందికి మాకు ఎటువంటి సిమ్టమ్స్ లేవు బట్ కానీ ఉందండి అని అంటారు. ఏంటంటే ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటే సిమ్టమ్స్ కొంతమందికి కనిపించవు, కొంతమందికి మాత్రమే కనిపిస్తాయి. లైక్ ఆ సిమ్టమ్స్ ఏంటి అని మనం ఈరోజు చెప్పుకుంటే, కోల్డ్, కాఫ్, దగ్గు, జలుబు, ఫీవరు, జ్వరము, అండ్ నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, మడమల నొప్పులు అని చెప్పి ఇవన్నీ ఉంటాయి. జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కొంతమందికి నోట్లో దద్దుర్లు లాగా వస్తూ ఉంటుంటాయి. నోట్లో లైక్ గుల్ల లాంటివి వస్తూ ఉంటాయి. కొంతమందికి స్కిన్ పైన దద్దుర్లు రావడం, ర్యాషెస్ రావడం, రింగ్ వామ్ టైంలో రూ. 10 బిళ్ళంతా మచ్చల్లా పడిపోవడం, ఎర్రగా ఉండడం అలా అవుతూ ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే ఫుడ్ తీసుకుంటారు కదా, ఆ ఫుడ్ కూడా మింగనివ్వకుండా గొంతు దగ్గర బాగా పెయిన్ రావడం, థ్రోట్ పెయిన్ రావడం ఇలా ఉంటూ ఉంటుంది. ఫీవర్ అనేది ఈరోజు వస్తుందండి, తగ్గుతుంది, మళ్ళీ నెక్స్ట్ డే వస్తూ ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటుంటాయి. కొంతమందికి ఏంటంటే మెడిసిన్ వాడగానే తగ్గిపోద్ది, ఒక 10 డేస్ ఆగిపోతుంది, మళ్ళీ ఆఫ్టర్ 10 డేస్ అగైన్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ కొంతమందిలో కనిపిస్తాయి. కొంతమందికి అయితే ఏ సిమ్టమ్స్ కనిపించవు, వాళ్ళకి ఓన్లీ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర మాత్రమే ఇచ్చింగ్స్, ర్యాషెస్ అలాంటివి ఉంటాయి. సో ఇవి కూడా వన్ ఆఫ్ ద ట్రాన్స్మిటెడ్ డిసీజులు. ప్రైవేట్ పార్ట్ దగ్గర ఇచ్చింగ్స్ వచ్చి అక్కడ వాళ్ళకి చీములా కావడం ఇలా ఉన్నా కూడా హెచ్ఐవి కాకపోయినా హెచ్ఐవి లాంటి వైరస్లు చాలా ఉన్నాయి. సో అవి కూడా వన్ ఆఫ్ ద ఎస్టీడీ వైరస్లే. సో అందుకని చెప్పి జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సో అండ్ ఇది అంటువ్యాధా కాదా అని చెప్పి చాలా వీడియోస్లో కామెంట్ పెట్టారు. ఇది అంటువ్యాధి అయితే కాదు. అండ్ హెచ్ఐవి ఉన్న పేషెంట్స్ ఏం జరుగుతుందంటే, హెచ్ఐవి ఉందని చెప్పి ఇంట్లో నుంచి చాలా మందిని బయటికి పంపించేస్తున్నారు ఈ రోజుల్లో.
అలా ఎవరు చేయకండి. హెచ్ఐవి ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడినా, షేక్ హ్యాండ్ తీసుకున్నా, వాళ్ళ ప్లేట్‌లో ఫుడ్ తిన్నా, లేదంటే హెచ్ఐవి ఉన్న పేషెంట్ ఫుడ్ వాళ్ళు చేత్తో కలిపి చిన్న పిల్లల నోట్లో పెట్టినా, వాళ్ళని హగ్ చేసుకున్నా, నార్మల్ కిస్ చేసుకున్నా ఏది ఉండదు. వాళ్ళ బట్టలు వీళ్ళు వేసుకున్నా, వాళ్ళతో మామూలుగా నార్మల్‌గా పక్కన కూర్చున్నా, వీటి వల్ల అయితే హెచ్ఐవి ఏమీ రాదు. ఎవరు హెచ్ఐవి ఉన్న వాళ్ళని ఇళ్ళలోంచి బయటికి పంపించడం అలాంటివి చేయకండి. ఎందుకంటే మీరు ఇలా చేయడం వల్ల వాళ్ళు ఇంకా మానసికంగా స్ట్రెస్ లెవెల్స్ పెరిగి మానసికంగా కృంగిపోతారు. అసలు మనకి WHO లెక్కల ప్రకారం చూసుకుంటే 70-80% జబ్బులు అనేవి స్ట్రెస్ వల్లనే వస్తాయి. సో, అలాంటప్పుడు స్ట్రెస్ అనేది లేకుండా చేసుకుంటే అది ఎంత పెద్ద జబ్బైనా కూడా తగ్గిపోతుంది. హెచ్ఐవి పేషెంట్‌లని ఎవరు ఇలా చూడకండి. వాళ్ళు మనుషులే. సో, వాళ్ళకి మందులిస్తే వాళ్ళు పూర్తిగా క్యూర్ అవుతది మంచి తిండి తీసుకుంటే. సో, ఇది అంటువ్యాధి అయితే కాదు. ఎవరు భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చేసి అసలు దీనికి మనం ఆయుర్వేదంలో క్యూరబుల్ ఉందా? ఉంటే దీనికి ఎలాంటి మూలికలు అని చెప్పి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో, అవి నేను చెప్తాను, నోట్ చేసుకోండి. తీసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు మాకు కాల్ చేస్తే మేము పంపిస్తాము. లేదంటే ఆయుర్వేద షాప్స్‌లో దొరుకుతాయి. అవి సేకరించి వాడుకోండి. సో, అవేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అశ్వగంధ, శతావరి, సుగంధపాల వేర్ల చూర్ణం, చిత్రకం అండ్ పొడపత్రి, కౌంచ బీజాలు ఇవన్నీ బయట దొరుకుతాయండి. ఇవన్నీ తీసేసుకొని ఒక 50 గ్రామ్స్ లేదా 100 గ్రామ్స్ అన్ని పౌడర్ చేసేసుకొని చక్కగా ఒక కంటైనర్‌లో పెట్టుకొని ఉదయం ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను డికాషన్‌లో పెట్టుకొని తాగండి. మీకు ఈ బాడీలో ఉన్న హెచ్ఐవి వైరస్ అనేది తగ్గిపోతుంది. అండ్ వీళ్ళు ఫుడ్ విషయానికొస్తే అన్ని ఫుడ్లు తినండి. మంచిగా ఉంటది. ఏ ఫుడ్ వదలాల్సిన పని లేదు. ప్రతీదీ తినండి. కాకపోతే CD4 కౌంట్ పెరగాలి అంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళకి ఫస్ట్ చూసుకోవాల్సింది CD4 కౌంట్. సో, CD4 కౌంట్ పెరగాలి అంటే మనం తీసుకోవాల్సిన ఫుడ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకోవాలి. పాలు, నెయ్యి, పెరుగు. పాలు అనగానే ప్యాకెట్ పాలు ఎక్కువ తీసుకుంటున్నారు. ప్యాకెట్ పాలు అనేవి పాల లాంటివే, కానీ అవి పాలు కాదు. సో, శ్రేష్టమైన గేదె పాలు లేదా నాటు ఆవు పాలు తీసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి రెడ్ మీట్, ఎర్ర మాంసం, గొడ్డు మాంసం అంటారు కదండి. అందులో విటమిన్ B12, B కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది. సో, అది తీసుకోండి. ఇంకా అన్నీ తినండి. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఇవన్నీ తీసుకోండి. డార్క్ చాక్లెట్ కూడా మనకి చాలా మంచివి ఉన్నాయండి. సో, డార్క్ చాక్లెట్స్ కూడా తీసుకోండి హెచ్ఐవి ఉన్నవాళ్ళు. సో, ఆటోమేటిక్‌గా మీకు CD4 కౌంట్ అనేది పెరుగుతుంది. అప్పుడు వైరస్ అనేది తగ్గిపోద్ది. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. సో, హెచ్ఐవి ఉన్నా కూడా ఎవరు భయపడొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండండి. ఇది ఎవరిని ఏమీ చేయదు. దీని గురించి మీకు ఇంకా సమాచారం కావాలన్నా, మెడిసిన్ కావాలన్నా స్క్రోల్ మీద కనపడుతున్న నెంబర్‌కి కాల్ చేసి కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.